కొందరు గుర్రములను బట్టి, కొందరు రథములను బట్టి అతిశయిస్తారు. కానీ మనమైతే యెహోవా నామమును బట్టి అతిశయిస్తున్నాము. అదే విశ్వాసంతో, అదే నమ్మకంతో ఈరోజు డే 24 రీడింగ్ ద బైబిల్ విత్ మీ కార్యక్రమానికి మిమ్మల్ని అందరికీ స్వాగతం పలుకుతున్నాను. నాతో పాటు మీరు కూడా కలిసి చదువుతారా? రండి, కలిసి మనం సామ్స్ 20th చాప్టర్ని చదువుకుందాం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక, పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయునుగాక, సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక, ఆయన నీ నైవేద్యములన్నిటిని జ్ఞాపకము చేసుకొనుగాక, నీ దహన బలులను అంగీకరించునుగాక, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. యెహోవా నీ రక్షణను బట్టే మేము జయోత్సాహము చేయుచున్నాము, మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. యెహోవా తన అభిషక్తుని రక్షించుకొని నాకిప్పుడు తెలియను. రక్షణార్థమై తన దక్షిణ హస్త బలము చూపును, తన పరిశుద్ధ స్థలములో నుండి అతనికి ఉత్తరం ఇచ్చును. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదుము. వారు కృంగి నేల మీద పడి ఉన్నారు, మనము లేచి చక్కగా నిలుచుచున్నాము. యెహోవా రక్షించుము, మేము ముర్ర పెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరం ఇచ్చునుగా. ఈ చాప్టర్ ద్వారా దేవుడు ఎవరితోనో మాట్లాడుతున్నాడు. అది నువ్వైనా కావచ్చు, నేనైనా కావచ్చు. ఇన్ని రోజులు నేను ప్రార్థన చేస్తున్నా, నాకు ఉత్తరం రావట్లేదు, నాకు జవాబు రావట్లేదు అని నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం నీ కొరకే. ఈ రోజు ఈ ఉదయకాల సమయం దేవుడు ఈ వాక్యం నీ కొరకే పంపించి ఉన్నాడు. ఆపత్కాలములో నీకు ఉత్తరం ఇస్తానంటున్నాడు దేవుడు. నీకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆపత్కాలంలో నేను నీకు ఉత్తరం ఇస్తాను. ఆ పరిశుద్ధ స్థలములో నుండి నీకు సహాయం పంపిస్తాను. సియోనులో నుండి నీకు సహాయం పంపిస్తాను. నీ కోరికను సిద్ధింపచేస్తాను. నీ దహన బలులను అంగీకరిస్తాను. నీ యెహోవా రక్షణ బట్టి నేను జయోత్సాహం చేయుచున్నాను అని అంటున్నాడు. మా ధ్వజము ఎత్తుచున్నాము, నీ ప్రార్థనన్నీ సఫలమైనాయి అని దేవుడు మరి ఒక్కసారి జ్ఞాపకం చేస్తున్నాడు. ఎంత గొప్ప దేవుడు, ఎంత నిత్యమైన దేవుడు. నువ్వు కృంగిపోయి ఉన్నావేమో, నువ్వు బాధల్లో ఉన్నావేమో, ఇక నా జీవితం అంతే, నా ప్రార్థన అంగీకరించబడదు అనే పరిస్థితిలో నువ్వు ఉన్నావేమో. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ ప్రార్థన అంగీకరించబడి ఉన్నది. నీ ఆశలని నేను తీరుస్తున్నాను. ఆ యెహోవా నామము బట్టి నువ్వు ఉత్సాహగానము చేయబోతున్నావు, నువ్వు ఉత్సాహ ధ్వనిని చేయబోతున్నావు అని దేవుడు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ కింది వచనాల్లో వచ్చే వరకు కొందరు గుర్రములపైను, కొందరు రథములపైను అతిశయపడుతున్నారని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు కదా. ఎంతో మంది మనం చూస్తున్నాం, మన జీవితంలో రోజు చూస్తున్నాం. నేనుంటే చాలు, నా పవర్ వల్ల నేను ఎంతో మందిని పడగొడతాను, నా పవర్ వల్ల నేను ఎంతో మందిని జైలుకి పంపిస్తాను, నా పవర్ నాది 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 అని అనుకుంటున్నావేమో. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం ద్వారా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఎవరైతే ఆ నేను బట్టి అతిశయపడతారో వాళ్ళు త్వరలోనే పడిపోతారు అని దేవుడు ఈ వాక్యంలో చెప్తున్నాడు. చూసారా, కింద వచనాలకు వచ్చే వరకు వారు కృంగి నేల మీద పడిపోయి ఉన్నారు. కృంగి నేల మీద పడిపోయి ఉన్నారు. ఎవరైతే నేను 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 అని అతిశయపడినారో, మనుష్యుల సహాయం ఉంటే నాకు చాలు, ఈ మనిషి నా తోడుంటే చాలు అని ఎవరైతే అతిశయపడుతున్నారో దేవుడు వాళ్ళతోనే మాట్లాడుతున్నాడు. జాగ్రత్త సుమి, మీరు కృంగిపోయి పడిపోతారు అని దేవుడు చెప్తున్నాడు. కానీ యెహోవా నామము బట్టి ఎవరైతే అతిశయిస్తారో వారు లేచి చక్కగా నిలుచుంటారంట. ఎన్ని బాధలు వచ్చినాను, ఎన్ని కష్టములు వచ్చినాను, వారు లేచి చక్కగా నిలుచుంటారంట. ఎందుకంటే వారు ఎవరిపైన అతిశయపడుతున్నారు? యెహోవా నామమును బట్టి, నిజమైన నామం బట్టి, సర్వశక్తుడి నామం బట్టి అతిశయపడుతున్నారు. చివరిగా వచ్చే వరకు యెహోవా రక్షించుము, మేము ముర్ర పెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరం ఇచ్చునుగాక. ఆమేన్. దేవుడిని జ్ఞాపకం చేస్తున్నాడు. నీ మొర దేవుడు ఆలకించినప్పుడు ఆలకించి ఉన్నాడు. నువ్వు మొర పెట్టినావా, ఆ రాజు నీ మొర విన్నాడు. నువ్వు ఏడ్చినావా, నీ ఏడుపు తుడవబడింది. నువ్వు పడిపోయినావా, నిన్ను లేపి నీ స్థిరంగా నిలబెడతాడు యేసయ్య. కేవలం నువ్వు యెహోవా పైన అతిశయపడినప్పుడు, ఆయన నామం పైన ఆధారపడినప్పుడు నీకు ఇవన్నీ జరుగుతాయి. మనం పరీక్షించుకునే సమయం వచ్చేసింది. ఎంతకాలం నేను నా జ్ఞానం, నా తెలివి అని నువ్వు అనుకుంటున్నావేమో, నా హోదా, నా పవర్ అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ అవన్నీ ఇచ్చింది నీకు కూడా ఆ యేసయ్య. అది మర్చిపోకు బిడ్డ, అది మర్చిపోవద్దు. ఎవ్వరు కూడా అది మర్చిపోవద్దు. కాబట్టి ఆయన నామం బట్టి, అయా ఈ మంచి నాకు జరిగిందా తండ్రి నాయన, నీకు మహిమ. ఈ పరిస్థితిలో నేను ఉన్నా అంటే అది నీకు మహిమ. ఆ విధమైన విశ్వాసము మనం కనపరుచుకునే రోజులు దగ్గరకు వస్తున్నాయి. చివరి రోజులలో నీవు నేను ఉన్నాము. జాగ్రత్త. చివరి రోజులలో నీవు నేను ఉన్నాము. చాలా జాగ్రత్తగా ఉండాలి. లోకం పైన లోకం లేస్తుంది, వార్స్ పైన వార్స్ అవుతున్నాయి. కాబట్టి చివరి రోజులో ఉన్న మనము నేను అని అతిశయపడకుండా, ఆ యెహోవా నామమున అతిశయపడినప్పుడు తప్పకుండా ఆయనకి ఉత్తరం ఇస్తానని సెలవిస్తున్నాను. కాబట్టి మనం కళ్ళు మూసుకున్నట్టయితే ఒక నిమిషం ప్రార్థన చేద్దామా.
స్తోత్రం పరిశుద్ధుడా, గొప్ప దేవ, మహోన్నతుడా, నీకే స్తోత్రం. ఈ దినం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం యేసు. మా ప్రార్థన మీరు విని ఉన్నారని నాయన, ఈ రోజు నాయన మాకు సెలవిచ్చినందుకు వందనాలు తండ్రి నాయన. మీ నామం పైన అతిశయపడిన బిడ్డలకు నాయన మీరు సియోనుల నుండి సహాయం పంపిస్తారు కాబట్టి నీకే స్తోత్రం తండ్రి. మా మొరను మీరు ఆలకించి ఉన్నారు కాబట్టి నీకే స్తోత్రం నాయన. మాలో ఉన్న గర్వము తీసేసి అయ్యా నిన్ను పూజించుటకు, నిన్ను సేవించుటకు నాయన, నీ నామంని హెచ్చింపడానికి యేసయ్య మాకు నేర్పించండి తండ్రి నాయన. నీకే స్తోత్రం చెల్లిస్తూ, నీకే మహిమ చెల్లిస్తూ ఈ దినం నీకు అప్పగించుకుంటూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం స్వామి, ఆమేన్. అందరం కూడా రీడింగ్ ద బైబిల్ విత్ మీ కార్యక్రమం ద్వారా దీవింపబడుతున్నారని నేను నమ్ముచున్నాను. మరలా తిరిగి రేపు ఉదయకాలం సమయంలో కలుసుకుందాం. అప్పటి వరకు కేవలం ఆ యెహోవా నామమును బట్టి అతిశయపడండి.